హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రంగా ప్రసన్న కుమారిని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే చెరువు దగ్గరికి వెళ్ళామండి. అలుగు చూడండి ఎలా పారుతుందో, భలే పారుతుంది కదా. వాటర్ ఫుల్ ఫ్లోగా వస్తున్నాయి. వాటర్ చూడండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి వాటర్ ఫ్లో ఎలా ఉందో చూడండి ఒకసారి. ఫ్లో బాగుంది కదా చూడండి. వాటర్ కంటెంట్ చూడండి అసలు ఎంత ఎక్కువగా పారుతుందో చూడండి. అసలు చాలా బాగుంది కదా. మీరేమంటారో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి వాటర్ చూడండి, అసలు జలపాతం చూడండి, అసలు భలే ఉంది కదా. మీరేమంటారో కామెంట్ చేయండి. చూడండి బాగా భలే ఉందన్నమాట. అలాగే ఈరోజైతే ఒక స్పెషల్ చేశాను. అదేంటంటే గులాబ్ జామ్ చేశాను నిన్న. ఎలా చేశానో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే గులాబ్ జామ్ ప్యాకెట్ తీసి ఒక గిన్నెలో అయితే వేసేసి కలిపి ముద్ద చేశాను చూడండి. వాటర్ పోసి కలిపాను. ఆ కన్సిస్టెన్సీ రావాలి చూడండి. అట్టనంగానే వాటిని లూజ్గా కలుపుకోకుండా కొంచెం గట్టిగా కలుపుకోండి. ఇంకా ఉండలు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా. చూడండి ఉండలు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. చిన్న సైజు కూడా చేసుకోవచ్చు, ఇంకా నేను పెద్ద సైజు చేశాను చూడండి. మీరు ఇంకా పాకం అయితే రెడీ చేసుకుంటున్నాను, చక్కెర పాకం. చూడండి ఇంకా ఆయిల్ అయితే కాగిపోయింది. ఇంకా వాటిని ఫ్రై చేద్దామని చెప్పేసి డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను చూడండి. డీప్ ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఇక్కడ డీప్ ఫ్రై అయితే చేసేసానా చూడండి. ఇక్కడ ఇంకా తీసేస్తాను. కొన్ని అయితే డీప్ ఫ్రై చేసేసాను చూడండి. ఇంకైతే అయిపోయింది. ఇంకా ఎత్తి పాకంలో అయితే చూపిస్తున్నాను కదా. పాకం అయితే పెట్టేసాను కదా. ఇంకా అలాగైతే వేయించేసుకున్నాను. ఆ పాకం అయితే పట్టేసాను, పాకంలో అయితే వేసేసాను. ఇంకైతే అయిపోయింది.